నమస్కారం. సో ఈరోజు మన కృష్ణారావుపేట గ్రామానికి వచ్చాము. రైతు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ 96-36 మీద ఎలా ఉంది, ఎందుకు డీలర్తో డిమాండ్ చేస్తూ మరి 96-36 తీసుకొని మరి దాదాపు 2 సీజన్ల వరకు వేస్తున్నారు. ఇప్పుడు కూడా వేశారు. ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, దాని యొక్క లక్షణాలు ఏంది, మన రైతులు వాళ్ళ మాటల్లోనే విన్నాం. నమస్కారం అన్న, మీ పేరన్నా? శ్రీనివాస్. ఏ ఊరన్నా? మీరు 96-36 వేశారు కదన్నా, ఎన్ని ఎకరాలు వేసినారన్నా? ఇప్పుడు 4 ఎకరాలు. ఓకే, ఎందుకు మీకు 96-36 నచ్చిందన్నా? ఇది వింటూ తట్టుకుంటుంది, గాలి కింద పడదు. ఈ వైరస్ సిచ్యువేషన్లో మన వైరస్ రాకుండా నమ్మకం వస్తామంట. ఓకే, మీరు ఇంతకుముందు వేసినారన్నా ఖరీఫ్లో? ఇప్పుడు ఒక 5 ఏళ్ళ నుంచి కూడా మనకి 95-95 వేస్తుంది. ఓకే, అది పోయినాక 96 రూపాయలు వచ్చింది. దానికన్నా మనకి ఇదే క్వాలిటీ కానీ కింద పడుతుంది అన్నది. దానికి దీనికి డిఫరెన్స్ ఏందన్నా? దానికంటే కింద గాలి కింద పడుతుంది, కింద పడదు. మనం ఏప్రిల్ మే నెలలో వేసింది. ఏప్రిల్ అన్ని పైరు కింద పడింది. ఇది వల్ల ఎండు తెగులు కన్నా ఎండు తెగులకు నీ బుద్ధి తక్క దీనికి దీనికి ఏ తక్క. మన వ్యాపారస్తులు వచ్చి ఎట్లానా ఏమన్నా నెగోషియేషన్ చేస్తున్నారా? వాళ్ళ కొద్దిగా లైట్గా ఉండాలి. మా దాంట్లో అయితే ఎప్పుడు తక్కువ పోలేదు, రేటు అదే రేట్. ఎన్ని క్వింటాలు వచ్చిందన్న దిగుబడి? ఎంత తీసి? నాకు వానకాలం 36 క్వింటాలు వచ్చింది. 36 క్వింటాలు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న ఇప్పుడు ఎండాకాలం? ఇప్పుడు కూడా అట్లా రావచ్చు. వానకాలం కొయ్యాలని 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు అంతే. ఓకే ఓకే, ఇంత వానలు వేరే కింద పడాలి. ఇప్పుడు ఒక కర్ర వాళ్ళు ఇచ్చేసాము 90 రూపాయలు. ఇప్పుడు మీకు 96-36 సీడ్ విత్తనం అనేది దొరుకుతుందన్న ఈజీగా? పోతే అది 5 తెచ్చుకుంటాం.